గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ అరుణ. నేను ఈ వీడియో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయిపోతున్నారో 17th వాళ్ళ కోసం చేస్తున్నాను. అంటే దీని ముందు వీడియో ఎలాగా చదువుకోవాలి అనేది చేశాను, ఎలా ప్రిపేర్ అవ్వాలని చేశాను. ఇప్పుడు పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి అంటే, ఎంత బాగా చదువుకున్నప్పటికీ కూడా పేపర్ ప్రజెంటేషన్ చేయడం రాక స్కోరింగ్ అనేది చాలా తగ్గిపోతుంది పిల్లలకి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎంతన్నా కొంచెం టెక్నిక్స్ యూజ్ చేసి రాసినట్లయితే మంచి స్కోరింగ్ అనేది వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, రేపు ఎగ్జామ్ అంటే 17th ఎగ్జామ్ కాబట్టి మీరు 16th అంటే బిఫోర్ డే నైట్ ఏమేమి కావాలి, దానికి ప్యాడ్ కావాలి, హాల్ టికెట్ దానికి స్టిక్ దానికి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2-3 పెన్స్, అలానే ఒక వాటర్ బాటిల్. ఇలాగా అంటే మన్నాడు ఎగ్జామ్కి దేనికి దానికి కావాల్సిన ఏమైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రిపేర్గా రెడీ చేసుకోండి. అంటే మన్నాడు ఏం చేస్తారంటే, ఒక్కొక్కరు హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎక్కడ పెడతారో గుర్తుండదు. మన్నాడు పొద్దున్న టైం అయిపోతూ ఉంటుంది. ఈ లోపల అమ్మ అది ఎక్కడ ఉంది, హాల్ టికెట్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, మీరు టెన్షన్ పెట్టడమే కాకుండా మీ పేరెంట్స్ని కూడా చాలా టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బిఫోర్ డే నైటే మొత్తం అన్నీ కూడా మీరు అన్నీ సరి చూసుకొని రెడీగా పెట్టుకోండి, ప్రాపర్గా పెట్టుకోండి. అలానే ఏం డ్రెస్ వేసుకుంటారో అది కూడా తీసేసుకోండి. మార్నింగ్ అబ్బా ఈ డ్రెస్సా ఆ డ్రెస్సా, ఈ డ్రెస్ పొట్టు అయిపోయింది, కలర్ వద్దు, లేకపోతే ఇది టైట్ అయిపోయింది, ఇలా టైం కూడా వేస్ట్ అవుతుందన్న. కాబట్టి ప్రాపర్గా ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో అది కూడా మీరు రెడీగా అక్కడ రెడీ చేసుకోండి. ఈ రకంగా చేసుకుని మన్నాడు మీకు ఇష్టమైన దేవుడిని దండం పెట్టుకోండి. దండం పెట్టుకోమన్నాను కదా అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణాలు అవి చేసి ఇలాగా చేసి టైం లేట్ చేయొద్దు నాన్న. మీ ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, దేవుడి గదిలో అక్కడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని, అలాగే ఆ టైంలోనే మీ పేరెంట్స్కి దండం పెట్టుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. బ్లెస్సింగ్స్ తీసుకుని కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. అంటే కరేజ్గా వెళ్ళండి, కాన్ఫిడెన్స్తో వెళ్ళండి, ఒక నమ్మకంతో వెళ్ళండి, ఒక ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి, ఒక ధైర్యంగా వెళ్ళండి. నెగిటివ్ థాట్స్ అస్సలు రానివ్వద్దు, పాజిటివ్ థాట్స్తో వెళ్ళండి. అంటే నేను రాయలేనేమో, నేను చదివిని రావేమో, ఇలా వద్దు. నేను అన్నీ రాయగలను, నేను అన్నీ ఈజీగా అటెంప్ట్ చేయగలను, నాకు అన్నీ కూడా అక్కడ అన్నీ గుర్తుంటాయి, నేను అన్నీ కూడా చదివిని అక్కడ నాకు వస్తాయని నమ్మకం నాకు ఉంది. ఇన్ కేస్ నాకు ఏది ఇచ్చినా కూడా నేను రాయగలను, ఎందుకంటే నేను అన్నీ చదువుకున్నాను అనేసి ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళండి, పాజిటివ్ థాట్స్తో వెళ్ళండి. అలానే దూరంగా ఉన్న వాళ్ళైతే కొంచెం 1 hour ఎర్లీగా వెళ్ళండి. మీకు వచ్చిన సెంటర్కి దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఒక 1/2 hour అన్నా ముందుగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీ రూమ్ నెంబర్ చూసుకుంటారు, ఒక టెన్షన్ తగ్గిపోతుంది. అక్కడ తగ్గిన తర్వాత ఈ లోపల మీరు ఏం చేస్తారంటే, వెళ్ళే ముందు బుక్స్ పట్టుకెళ్ళడం కానీ అవి ఏమి పట్టుకెళ్ళొద్దు, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఎందుకంటే అవి ఏమి లోపలికి ఎలావ్ చేయరు. తర్వాత పోయిన కానించి బాధపడాలి. కాబట్టి ఇలాగ మీ పేరెంట్సే కదా అక్కడ తీసుకువెళ్తారు. ఏం చేస్తారంటే ఒక రఫ్ పేపర్ మీద ఏమైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ అన్నీ రాసుకుని, మెయిన్ పాయింట్స్ అన్నీ రాసుకుని వెళ్ళండి. అప్పుడే అన్నీ ఒకసారి జస్ట్ ఇంకా టైం ఉంటుంది కాబట్టి అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ పేపర్ చింపేసి పాడేయండి. అంతే తప్ప ఆ పేపర్ మళ్ళీ ఫోల్డ్ చేసి స్లిప్లు ఏమైనా పెట్టారంటే, అక్కడ దొరికారంటే డివార్ అయిపోతారు. అందుకని చెప్పేసి పొరపాటును కూడా అలా స్లిప్లు పెట్టాలన్న ప్లాన్ బట్టి ఎవరు చేయొద్దు. జస్ట్ చదివేసిన తర్వాత చింపేసిన తర్వాత అది చించేసి బయట పాడేసిన తర్వాత అప్పుడు వెళ్ళండి, క్లాస్ రూమ్కి వెళ్ళండి, టైం అవుతుంది. వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత 1 or 2 times చెక్ చేసుకోండి. నాన్న ఇంకొకటి చెప్తున్నాను మీకు, క్వశ్చన్స్ ఏంటంటే మార్చి అడుగుతూ ఉంటాడు. అదే క్వశ్చన్ని మార్చి అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయితే అస్సలు అవ్వద్దు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూడండి నాన్న. మీకు వచ్చిన క్వశ్చన్సే ఉంటాయి. మీ టెక్స్ట్ బుక్స్లోంచి మానేసి వేరే బుక్స్లోంచి ఎవరు కదా. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ మీరు ఏమైతే చదువుతున్నారో, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైతే బుక్స్ వచ్చినాయో, ఏమైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ బుక్స్లోంచి అక్కడ ప్రిపేర్ చేస్తారు. కానీ క్వశ్చన్స్ అనేవి వేరే బుక్స్లోంచి ఏమి ఇవ్వరు కదమ్మా. మీ బుక్స్ని దాటుకుని వెళ్ళవు క్వశ్చన్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ క్వశ్చన్ ఎందులోంచి వచ్చింది అని చెప్పేసి ఎలా మార్చినా కూడా జాగ్రత్తగా చూసుకుని రాయండి. అప్పుడే మీరు చూసుకుని ఉంటారు కదా, మెయిన్ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ అన్నీ కూడా రఫ్లో చూసుకుని ఉంటారు కాబట్టి ఈజీగా మీరు రాయగలుగుతారు.
అలానే రాసేటప్పుడు కూడా చాలా ప్రాపర్గా రాయాలి. క్వెషన్ ఆన్సర్ రాసేటప్పుడు కొంచెం వాటికి మధ్య గ్యాప్ ఇవ్వండి, లైన్కి గ్యాప్ ఇవ్వండి. క్వెషన్ ఆన్సర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వెషన్ ఆన్సర్ రాసేటప్పుడు మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ మార్జిన్లో మటుకే క్వెషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అంటే ఎనీ సెక్షన్స్ ఏబిసి ఏ సెక్షన్స్ రాసినా పర్లే కానీ ఆ సెక్షన్ మటుకు కంపల్సరీ అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ ఆ క్వెషన్ ఆన్సర్ సంబంధించి పాయింట్లు అయితే కనుక మార్జిన్ లోపల వేయండి. తర్వాత మీరు ఆన్సర్ ఏం రాస్తున్నారో, ఎంత సైజులో రాస్తున్నారో దానికంటే కొంచెం బిగ్ సైజులో బట్టి క్వెషన్ అక్కడ మార్జిన్ బయట అవుట్ సైడ్ వేయండి. వేసిన తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఆన్సర్ రాసేటప్పుడు మళ్ళీ ఆ సెక్షన్ ఏంటో, ఆ క్వెషన్ నెంబర్ ఏంటో కంపల్సరీగా మళ్ళీ అవుట్ సైడ్ వేయండి. ఇన్సైడ్ వేయకండి, అవుట్ సైడ్ వేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇన్సైడ్ వేశారంటే మీరే లాస్ అవుతారు. అది ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ సెకండ్ పేరా ఏమో అనుకుంటారు అక్కడ ఎగ్జామినర్. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలన్న బాగా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ముందు ఎంటర్ చేసేయండి. ఒక్కటి చెప్తున్నాను, ప్రతి ఎగ్జామినర్ కూడా ఎవరిని కూడా ఫెయిల్ చేయాలని మటుకి ఎవరిని అనుకోరు. ఎందుకంటే అందరూ కూడా పాస్ అవ్వాలి అనే కోరుకుంటారు. అర్థమైందా? కాబట్టి మీరు అనుకుంటారు వాళ్ళు చూడండి మార్కులు తక్కువ వేశారు, మమ్మల్ని ఫెయిల్ చేయించారు, ఇలా అలా అనుకుంటారు. తప్పమ్మ అది. ఎవ్వరు కూడా మార్కులు తక్కువ వేయరు. మిమ్మల్ని ఫెయిల్ చేయాలని కూడా వాళ్ళకి ఏమంత ఆశ కాదు, మీ మీద అంత కసి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. ప్రతి పిల్లాన్ని పాస్ చేయించాలని కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి కోఆపరేట్ చేసి మీరు రాయడంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేటట్లు రాయండి, అందంగా రాయండి, అర్థమయ్యేటట్లు రాయండి. సెక్షన్ ఏంటనేది, ఆ క్వశ్చన్ ఏంటనేది అందంగా అక్కడ అర్థమయ్యేలాగా వాళ్ళకి తెలిసే విధానంగా రాయండి. అది అలా కోఆపరేట్ చేయండి వాళ్ళకి. మీరు బాగా రాసినట్లయితే వాళ్ళు బాగా మార్క్స్ వేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నా కానీ ప్రాపర్గా కూర్చొని రాయండి. మీరు అందరూ చదువుకుంటున్నారు, మీకు ఎక్కడ కూర్చుంటే ఏమైంది, ఈజీగా రాయగలుగుతారు. మీరు చదువుకున్నారు కాబట్టి. పక్క వాళ్ళు చూడమన్నా మీరు చూడొద్దు. మిమ్మల్ని పిలిచినా కూడా చూడొద్దు. మీరు పిలిచినా కూడా ఎందుకు పిలుస్తుందా అని చూసినా కూడా మీరు ఆ అమ్మాయి దాంట్లో చూడడానికి చూస్తున్నారేమో అనుకుని అక్కడ పేపర్ లాగేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్విజిలేటర్. కాబట్టి అక్కడ ప్రతి రూమ్కి సీసీ కెమెరాస్ ఉంటాయి. అవి దృష్టిలో పెట్టుకుని మీరు మసలాలి. ఇంకొకటి ఏంటంటే 3 అవర్స్ ఎగ్జామ్ టైం కాబట్టి అక్కడ మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి టైం అంతా. లాస్ట్ ఇంకా 20 మినిట్స్ ఉందనగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇంకా లాస్ట్ 20 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్, లాస్ట్ 10 మినిట్స్ అని ఇలా అనేటప్పుడు మనకి గుండెల్లో గుబులు పుడుతూ ఉంటుంది కదా. అప్పుడు మీకు ఇంటెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అయిపోయి ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా రాయలేదని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలా టెన్షన్ పడకుండా ఇన్ టైంలో మీరు అంటే బుర్ర పక్కకు తిప్పకుండా, బుర్ర ఎత్తకుండా పెన్ను పట్టుకున్నారంటే ఇంకా మళ్ళీ రాస్తూనే ఉండండి. ఈజీగా మీకు టైం సరిపోద్ది. లాస్ట్ 15 మినిట్స్ ఉండేసరికి మీకు మొత్తం కంప్లీట్గా రాయడం అయిపోవాలి. ఆ 15 మినిట్స్ ఏంటంటే మీరన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవి అన్నీ కూడా మనం ఆన్సర్ చేసామా లేదా, అన్నీ ప్రాపర్గా మెన్షన్ చేసామా లేదా, అన్ని క్వశ్చన్ నెంబర్స్ అన్నీ వేసామా లేదా, సెక్షన్స్ అన్నీ ఎంటర్ చేసామా, ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోండి అన్న. చూసుకుని ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఇన్ కేస్ ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయి ఉంటే కనుక అప్పుడు మీరు రాయండి. కాదు ఇంకొకటి చెప్తున్నాను, ప్రతి పేజీ కూడా రాయండి. ఇన్ టైంలో బుక్లెట్ అంతా నిండాలి అంటే మీరు బాగా చదువుకుని రాస్తేనే కదా నిండుద్ది, లేకపోతే నిండదు. ఇంకొకరు ఏం చేస్తారంటే చాలా స్మాల్ వర్డ్స్ నలకలుగా రాస్తూ ఉంటారు. అలా రాసింది వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, చూడడానికి అర్థమవుతుంది కదా. కానీ అలాంటి వాళ్ళు అందంగా ఉండాలి అని చెప్పట్లా, అర్థమయ్యేలాగా కొంచెం వెడమర్చి రాయండి అని చెప్తున్నాను. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎగ్జామినర్స్ వాళ్ళకి వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా రాయండి. వాళ్ళకి అర్థమయ్యేలాగా నెంబర్స్ వేయండి. అలాగే సెక్షన్స్ రాయండి కంపల్సరీ. మొత్తం అంతా కంప్లీట్గా అన్నీ చెక్ చేసుకున్నాం మేడం, అన్నీ అయిపోయి ఇంకా మాకు 10 మినిట్స్ టైం ఉందన్నప్పుడు అప్పుడు ఏదైనా చాయిస్ రాసుకోండి, నో ప్రాబ్లం. సో ఇలా రాసేటప్పుడు ఎవరికైనా కానీ కొన్ని మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. మిస్టేక్స్ వచ్చినప్పుడు వాళ్ళు పిచ్చిగా ఇలా దిద్దేస్తూ ఉంటారు. అలా కాకుండా జస్ట్ ఇలా లాగా కొట్టి పైన ప్రాపర్గా రాయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే బాయ్స్ని ఎక్కువ చూస్తాం. వాళ్ళు ఏంటంటే తొందరగా రాసేసి ఏదో రాసేం కదా సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి. వెళ్ళిపోయి విండోస్లో చూసి వాళ్ళు మళ్ళీ కొంచెం వాళ్ళని చూసి అంటే కొంచెం వెటకారంగా నవ్వుతూ ఉంటారు. అంటే మీరు ఇంకా రాయలేదా, నేను అన్నీ రాసేసాను, నేను వెళ్ళిపోతున్నాను అని గర్వంగా చెప్పుకోవాలి అన్నట్టుగా ఏమో తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు నాన్న, ఇప్పుడు 300 సంవత్సరం అంతా చదువుకుంటున్నారు. సంవత్సరం అంతా చదువుకున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా స్కూల్లో నైన్త్ క్లాస్లో ఉండగా
ఆల్రెడీ నైన్త్ క్లాస్ 70 డేస్లో నైన్త్ క్లాస్ని కంప్లీట్ చేసేసి ఆ 30 డేస్లోంచి కూడా 10th క్లాస్ స్టార్ట్ చేసేస్తారు. అంటే మీకు 10థ్కి ఎక్కువ ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో చూసారా? ఎందుకంటే 10th క్లాస్ అనేది అందరూ కూడా పబ్లిక్ కదా, కష్టపడి చదవాలి, బాగా రాయాలి. 10th అంటే హయ్యర్ స్టడీస్కి అన్నీ కూడా ఫౌండేషన్ అనేది 10th అని చెప్పేసి మీ సార్స్ కూడా వాళ్ళు అప్పటి నుంచి కూడా మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. అది మీరు ఎంత బాగా యూజ్ చేసుకోవాలి. మీరు కూడా చాలా కష్టపడి అప్పటి నుంచి చదువుకుంటున్నారు. చాలా చాలా చోట్ల చూస్తున్నాను, చాలా కష్టపడి చదివిస్తున్నారు. కాబట్టి మీరు కూడా చదువుకున్నారు కాబట్టి ఆ చదువుకున్నదంతా కూడా మిస్యూజ్ చేసుకోకుండా ఆ 3 అవర్స్ కూడా యూజ్ చేసుకోండి. పర్టికులర్గా అబ్బాయిలు చెప్తున్నాను, అబ్బాయిలు వెళ్ళొద్దు. అమ్మాయిలు ఎలాగ పేపర్ లాగేసుకునేంత వరకు కూడా వాళ్ళు పేపర్ ఇవ్వరు, అది నాకు తెలుసు. అబ్బాయిలు కూడా ఆ టైం వరకు ఉండి మీరు చక్కగా రాయండి. ఎందుకంటే గుర్తు రావట్లేదు, ఇంక రావట్లేదు అని చెప్పేసి చాలామంది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే కన్నా ఆ టైం అంతా కూర్చుని ఉంటే ఏదో టైంలో థాట్ వస్తుంది కదా, గుర్తొస్తుంది కదా, గుర్తెచ్చుకుంటే గుర్తొస్తుంది కదా, అలాగా రాయండి. రాసిన తర్వాత మీకు మంచి అంటే ఇప్పుడు ఏమైతే ఉన్నాయో అవన్నీ రాసిన తర్వాత ఇంకా లాస్ట్లో 10 మినిట్స్ ఉంటుంది. ఆ 10 మినిట్స్లో మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టైం ఉంటే కనుక మీరు చాయిస్ కూడా రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే మెయిన్ పాయింట్స్ అవి రాసినప్పుడు హైలైట్ చేయండి. ఎందుకంటే ఏదో ఒక బ్లాక్ పెన్ కూడా పట్టుకెళ్తారు కదా, ఇంకొకటి ఏంటంటే రెడ్ కానీ గ్రీన్ కానీ యూజ్ చేయొద్దు. బ్లూ ఆర్ బ్లాక్ పట్టుకెళ్ళండి. బ్లూతో రాసినట్లయితే కనుక బ్లాక్తో హైలైట్ చేయండి. అక్కడ హైలైట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్గా వాళ్ళ కళ్ళు వాళ్ళ చూపు ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడైతే మీరు హైలైట్ చేస్తారో అక్కడ కంపల్సరీ వెళ్తుంది. వెరీ గుడ్, బాగా చదువుకున్నారు, మంచి పాయింట్స్ క్యాచ్ చేశారు, రాశారు, పిల్లలు మెన్షన్ చేశారు. అంటే వీళ్ళు టెక్స్ట్ బుక్ కూడా బాగా ఫాలో అయ్యారు. టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, కంపల్సరీగా మార్క్స్ బాగా యాడ్ అవుతాయి, స్కోరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. టెక్స్ట్ బుక్స్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. అలా మంచి పాయింట్స్ రాసినప్పుడు కంపల్సరీగా హైలైట్ చేయండి. ఈ రకంగా రాయండి. ఈ రకంగా రాసిన తర్వాత అయినా ఇంకా ఏదన్నా మర్చిపోయేమో, ఇంకా మనకి రాయవలసింది ఇంకా ఉంది, మర్చిపోయాము కానీ టైం అయిపోతుంది అనుకున్నప్పుడు అలాగ ఎంటీగా వదిలేసి వచ్చేసే కన్నా ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్కి ఏమన్నా రిలేటెడ్గా ఆ లెసన్లోంచి ఆన్సర్ ఏదన్నా ఉంటే కనుక అది జస్ట్ అలా ఆన్సర్ రాసేసేయండి. ఎందుకంటే చాలామంది 34, 33 వచ్చి కూడా ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీకు ఎంతైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ రాయలేదు, ఒక సెక్షన్లో ఒక సెక్షన్ నుంచి ఒకటి రాయలేదు, మీకు అవి రావు, ఎంతైనా గుర్తు రావట్లా, టైం అయిపోతుంది, ఇంకా వదిలేసి వచ్చేయడం కంటే అది గుర్తు రావట్లేదు కానీ ఆ క్వశ్చన్ ఏ లెసన్లోంచో మీకు గుర్తుంటుంది కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ రాయండి. అక్కడ రాస్తే అక్కడ మీరు ఎగ్జామినర్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, అందరినీ పాస్ చేయించాలనే చూస్తారని. ఈ రకంగా రాసినట్లయితే అక్కడ పోలే కష్టపడి పోనీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మర్చిపోయాడు కానీ దాని రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ రాసాడు అంటే చదువుకున్నాడు, కాకపోతే పాపం టెన్షన్లోనో అది మర్చిపోయి ఉంటాడని చెప్పేసి ఇదంతా మీరు కష్టపడి రాశారు కదా, దానికి సంబంధించిందే కదా రాశారు. ఇంకొక సిలబస్ కాదు కదా, మీ సిలబస్లోంచి ఆ లెసన్లోంచే, ఇంకొక లెసన్ కూడా కాదు, ఆ లెసన్లోంచి ఆ టాపిక్లోంచి రాశారు కాబట్టి దానికి ఒక హాఫ్ మార్కో ఫుల్ మార్కో వేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్స్ వాళ్ళకి మీరు ఇవ్వాలి అంటే ఏం చేయాలి, ఎంటీ పేపర్ వదిలేసి వచ్చేయకుండా మీరు ఎంతైనా కూడా అలా రాయండి. మీరు అలా రాయలేదనుకోండి, మీకు 34 వచ్చినా 33 వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు దేంట్లో ఎక్కువ మార్కు కలిపినా కూడా వాళ్ళకి అక్కడ వాళ్ళ ఉద్యోగం ఊడిపోతుంది. కాబట్టి అక్కడ మీరు ఏంటంటే వాళ్ళ ఉద్యోగానికి ఎటువంటి భంగం కలగకుండా, వాళ్ళ డిగ్నిటీకి కానీ వాళ్ళ హోదాకు కూడా ఎటువంటి మచ్చ రాకుండా, మీరు వాళ్ళ సిన్సియారిటీకి ఎక్కడ మచ్చ రాకుండా మీరు ఏం చేస్తారంటే ఈ రకంగా ప్రాపర్గా రాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా మీరు ఎగ్జామ్ రాసినట్లయితే కనుక అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా బాగా రాయండి. నేను అడ్వాన్స్గా చెప్తున్నాను ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా రాయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్.